కూర్చున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంకొక మాట అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి ఎరివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని నామ స్తోత్రం. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనుషులు చూడటానికి అబ్బా వీడెప్పుడు తాగొస్తాడు, వీడెప్పుడు బాగుపడతాడు, వాడి బలహీనత నుంచి ఎప్పుడు బలం పొందుతాడు, వాడి బలహీనతను ఎప్పుడు మారుతాడు, అందరూ హేళన చేయొచ్చు. వన్ డే ఈజ్ దేర్. నా దేవుడు నాతో ఉన్నప్పుడు ఈ తాగడేమి గొప్ప కాదు, ఈ ఆటలేమి గొప్ప కాదు, నేను ఎప్పుడు నీతిమంతుడిగా తీర్చే దేవుడు నాతో ఉన్నప్పుడు నన్ను తప్పక తీరుస్తున్నాడు. ఇశ్రాయేలీలు దేవుడు ఒక మాట చెప్తాడు వాళ్ళతోటి, మీరు ఆ దేశంలో ప్రవేశించిన తరువాత అక్కడ ఉన్నటువంటి హివ్వీలు, హిత్తీలు, మోయాబు అందరూ కూడా క్రమముగా మీ నుండి వెళ్ళగొట్టుదును అని చెప్తాడు. క్రమముగా. మనలో శరీర సంబంధంగా ఉన్నటువంటి వాటన్నిటి వాక్యాలను చదువుకుని వచ్చాను, అన్ని చెప్పాలని ఆశపడున్నాను, కానీ టైం చాలని ఆలోచిస్తున్నాను. మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి ఆ కింగులు, లోకాన్ని ఏలుతున్నటువంటి ఆ అలవాట్లు, వాటన్నిటిని క్రమంగా వాక్యము ద్వారా మనల్ని శుద్ధి చేస్తూ, వాక్యంలో మనల్ని జ్ఞానులుగా మారుస్తూ అవన్నిటిని క్రమంగా తీసివేస్తాడు. అప్పుడు ఆ యొక్క అలవాటే ఒకరోజు మనం చూసి భయపడుతుంది. ఆ అలవాటుని చూసి మనం చూసి ఇది ఎంత గొప్ప అని మనం చెప్తాం. మనల్ని హేళన చేసేదే బలహీనులని. వాళ్ళ ముందు మనం ఎలా మారుతున్నాం? బలవంతులుగా మార్చుటకే తండ్రి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది ఆయన ఏర్పాటు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందులో నిలిచున్నామా మనం? ఆ ఏర్పాటుకి, ఆయన పిలిచిన పిలుపుకి మనం ఉన్నామా? ఈరోజు మనల్ని పరిశీలించుకుందాం ఒకసారి. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని నామ స్తోత్రం. ఎవ్వరు కూడా నేను తృణీకరింపబడిన వాడిని లేదా దానిని, నేను ఎందుకు పనికిరాని వాడిని అలా అనుకోకూడదు. మనుషులకు నువ్వు పనికిరాని దాని అయినప్పటికీ ఎవరికి నీకు పనికి వస్తున్నావు? ఆయనకి ఇష్టలైన వారు. ఆయనకి ఇష్టలైన వారు మనం పనికి మారిన వారం కాదు, మనం ఎన్నికలైన వారం కాదు, మనకు తృణీకరింపబడిన వాళ్ళం కాదు. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ వదిలేయచ్చు వాళ్ళ అవసరతలు తీరిన తర్వాత, కానీ దేవుడు ఎప్పుడూ వదలడు. మనం ఈ లోకంలోనే కాదు, ఆ లోకంలో ఆయనతో పాటు ఆయన యొక్క సింహాసనం దగ్గర కూర్చోడానికి, అనేక నివాసాలు సిద్ధపరచడానికి దివారాత్రులు మన నిమిత్తం విజ్ఞాపన చేసే యేసయ్య ఈ లోకంలో మనల్ని వదిలేయడు. అంతం వరకు మనతో ఉంటాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇందుకు పిలిచాడు దేవుడు మనల్ని. ఒప్పుకుంటారా? మనం ఎందుకు పిలవబడ్డామా? మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారా? నేను నీచురాలే, నేను కనురాలే కాదు, నేను యోగ్యత లేదు, నాకు అవి లేవు ఇవి లేవని దేవుని సన్నిధిలో మనం తగ్గించుకున్నప్పుడు మనల్ని హెచ్చించడానికి, హై పొజిషన్ లో పెట్టడానికి, పెంటకప్పు మీద నుంచి దీనిలో దరిద్రం లేవు ఎక్కడ కూర్చోబెట్టడానికి దేవుడు నా మహిమ కలుగును గాక. వాక్యాలు మనకు గుర్తుండాలి. మన దేవుడు మనతో ఉంటే మనం మట్టి వారం కాదు, మనం గట్టి వారమే. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రం. ఏర్పాటు చేసుకున్న దేవుడు మనకు ఒక పేరు ఇచ్చాడు. 1 పేతురు 2:9. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు గారు వచ్చి మనల్ని పిలిచినారు. తండ్రి అయిన దేవుడు తన రక్తంతో మనల్ని కడుక్కున్నారు. ఆ తర్వాత మనల్ని పిలిచారు. ఏ స్థితిలో ఉన్నా సరే రెండుని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుని మనకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? రాజులు, యాజకులు. ఇప్పుడు దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో 16వ వచనం చదువుతాను. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరం లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనపడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ఇక్కడ హిజ్కియా రాజు
లేవీయులను ఏర్పాటు చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడానికి చెప్పాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు మనం ఎవరమే? దేవుని ఆలయము. దేవుడు మనలో నివసిస్తున్నారు, మనము దేవుని యొక్క ఆలయము. ఇక్కడ ఏం చేశారు ఈయన? దేవుని మందిరంలో అంటే దేవుని ఆలయంలోకి వెళ్ళి కనబడిన నిషిద్ధమైన వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోకి తీసుకుని రాగా యాజకులు వాటిని కిద్రోను వాగులో పడేశారు. కిద్రోను వాగు అంటే పనికి మారినటువంటి డస్ట్ అంతా వేసేటటువంటి ప్లేస్ అంట. దేవుని నామ మహిమ కలుగును గాక. ఏర్పరచబడిన మనము ఆయన యొక్క ఆలయం. ఏర్పరచబడిన మనము పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడినటువంటి మనము ఆయన ఆలయము. మనలో కూడా నిషిద్ధమైనది మనం తీసివేసి పనికి మారినటువంటి కిద్రోను వాగులో పడేయాలి. ఏది నిషిద్ధం? శరీరానుసారమైనదంతా కూడా నిషిద్ధం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము శరీరానుసారం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దేవుని నామ మహిమ కలుగును గాక. దేవుని ఆలయంలో నిషిద్ధమైనటువంటి వాటిని తీసి కిద్రోను వాగులో వేసినట్లుగా దేవుని ఆలయముగా ఏర్పరచబడిన మన హృదయములో నుండి దీనికి సంబంధించినవి ఏమైనా నేను ఉన్నాయని నేను చెప్పట్లేదు. ఒకవేళ దుష్టుడు మీ హృదయంలోనికి తీసుకొని వచ్చిన ఎడల్లా వాటి మనం ఎక్కడ వేయాలి? కిద్రోను వాగులో. మన హృదయంలో నుంచి తీసి వెలుపలకి త్రోసివేయాలి. మన నోట్లో పడేది మనిషిని అపవిత్రపరచదు, కానీ బయట నుంచి వచ్చే ప్రతి ఒక్కటి అపవిత్రపరుస్తుంది. దేవుని నామ మహిమ కలుగును గాక. కనుక మనము ప్రతిష్ఠ చేయబడినటువంటి వారు. ఎటువంటి వారు? ప్రతిష్ఠ చేయబడినటువంటి వారు. నేను బలహీనుడిని, నాకు ఎప్పుడూ కోపం వస్తుంది, నాకు ఎప్పుడు కోపం వస్తుంది, నాకు ఎప్పుడు కోపం వస్తుంది అనుకోవద్దు. ఎందుకు వస్తుంది కోపము అని పరిశీలించుకోవాలి. ఏ ఏరియాలో ఎందుకు వస్తుంది కోపం? ఎందుకు వస్తుంది? దేనికి వస్తుంది కోపం? ఒక్క నిమిషం ఆలోచించండి. కోపం వచ్చింది అనేకంటే కోపము ఎందుకు వచ్చింది? సైకాలజీలోకి వెళ్ళకుండా అసలు ఎందుకు వచ్చింది కోపం ఒక్కసారి పరిశీలిస్తే కోపం మీలో లేదు. రీజన్ తెలుస్తుంది, దాన్ని సాల్వ్ చేసుకుంటారు. దేవుని నామ మహిమ కలుగును గాక. ప్రతి అలవాట్లో కూడా ఒక క్లూ ఉంటుంది. ప్రతి లాలో కూడా కమెంట్మెంట్ ఉంటుంది. ప్రతి అలవాటును కూడా ఎలాగ జయించాలో తప్పించుకునే మార్గం ఉంది బైబిల్లో. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఏర్పరచబడినటువంటి మనము, ప్రతిష్ఠ కలిగినటువంటి మనముగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇటువంటి మనము దేవుని సన్నిధిలో ధూపం వేసేవారుగా ఉండాలి. ధూపం వేసేవారుగా ఉండాలి. ధూపం ఏంటి? మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుని నామ స్తోత్రం. అబ్రహాము ఎప్పుడైతే బలి అర్పించాడో, నోవాహు ఎప్పుడైతే బలి అర్పించాడో, ఆ పొగ లేచినప్పుడు దేవుడు ఆ పొగని ఆగ్రహించి వారిని దిగి వచ్చి వారిని ఆశీర్వదించారు. ఎప్పుడైతే మన హృదయంలో నుండి ప్రార్థన ధూపము లేస్తుందో, ఆ ప్రార్థన ధూపం దేవుని సన్నిధికి చేరుతుందో, దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థనలకి, మన ప్రార్థనలకి అందరూ సమాధానం ఇచ్చడానికి దిగి వస్తారు. ఆన్సర్ చెప్పడానికి ఎవరు చెప్పగలరు? యోనాలో మాట్లాడతారు దేవుడు. దీర్ఘశాంతములు, కృపా సత్య సంపూర్ణమైన దేవుడు ఆన్సర్ సమాధానం ఇవ్వడానికి ఎవరు చెప్పగలరు? ఏవేళ నీ హృదయం చించుకో. శరీరాన్ని కాదు, బట్టల్ని కాదు, దేన్ని చించాలి? హృదయాన్ని చించు. ఉపవాసముండు, ప్రతిష్ఠించు, ఉపవాసముండు, నీ హృదయాన్ని చించు. దేనికి? హృదయంలో ఉన్న అపవిత్రత, నిషిద్ధమైన వస్తువుల కోసం వాటిని చించడం అంటే పీక్కోవడం కాదు. హృదయంలో ఉన్నటువంటి అలవాటైనటువంటి మాటలే ఏదైతే నీకు అనిపిస్తుందో, నీకు ఇది మంచిది కాదు అని నీకు అనిపించింది, తీసి బయటనే తీసుకురా. ప్రార్థనని ఇంపైన వాసనగా మార్చు.
దేవుడు దిగి వచ్చి నీకు సమాధానం ఇచ్చినట్లుగా దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది ప్రార్థించ